హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే సంక్రాంతి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. చూడండి, వెదర్ ఎంత కూల్గా మంచుతో కప్పు ఉంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే మనం ముగ్గులు వేసుకుంటాం కదా సంక్రాంతికి. ఇక పొద్దున్నే అయితే మీకు నేను వెదర్ చూపిస్తున్నాను. అసలు మనకి ఏం కనిపించట్లేదు కూడా రోడ్ల మీద. ఇప్పుడైతే నేను ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గులు అయితే పెద్దగా రావు, వచ్చిన దాంట్లో ఏదో అలా వేస్తున్నాం అన్నమాట. బ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలా ముగ్గేసిన తర్వాత నెక్స్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళు చుక్కలు పెడుతున్నారు. ఈలోపు నేను ఇది వేసేలోపు ఆకిలంతా ఆరిపోయింది. చూసారు కదా, నేనైతే ఈ డిజైన్ వేసాను. ఇక్కడ ఈ లోపు అయితే నేను ర్యాంప్ మీద చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళైతే చుక్కలు పెడుతూ ఏదో ట్రై చేస్తున్నారు. ఈ ఫ్లవర్స్ అన్నీ నేనే వేసాను ఇంటి ముందు. చూసారు కదా, ఇది ఎంత బాగా వచ్చిందో. ఇది కలర్స్తో నింపితే ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ ముగ్గులో ఎన్ని చేతులు పడ్డాయో. కొంతమంది కలర్స్ వేస్తే ఒక 8 కల్లా ముగ్గు 8:30 కల్లా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ లోపు అయితే నేను చిన్న చిన్న ముగ్గుల్లో కలర్స్ ఫిల్ చేశాను. మనకి పండగ అంటే కనుమ రోజు ఈ వీడియో. నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ లోపు అయితే మటన్ ప్రిపేర్ అవుతూనే ఉంది, ఉడికిస్తూనే ఉన్నారు. ఈలోపు అయితే పిండి వంటలు చేసుకోవాలిగా, అంటే పూరి చేస్తున్నాం ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద. ఈ పొయ్యిని మండించడానికి కొంచెం సేపు తంటాలు పడాలన్నమాట. పూరి పిండి కలిపి పెట్టి ఇప్పుడైతే ఎలాగోలా పొయ్యి మంట పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాము. పొయ్యి మీద వంటలు చేయడం అంటే చాలా కష్టము. పిండి ప్రిపేర్ అవుతుంది, యుద్ధానికి సిద్ధమైంది. చూస్తున్నారు కదా, కట్టెలు మండాలా వద్దా అన్నట్టుగా మండుతున్నాయి అన్నమాట. ఈ లోపు అయితే ఇంట్లో కర్రీ ఉంది కదా, అదొకసారి చూడాలి. ఈ లోపు అయితే ఉడికిపోయింది గ్యాస్ మీద. దీంట్లో మనం తగినంత కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఫస్ట్ పసుపు, కారం,